ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ విశాఖలో అవగాహన ర్యాలీని నిర్వహించింది. అలాగే రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసింది. అనంతరం మురళీనగర్ లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి విశాఖ, అనకాపల్లి జిల్లాల సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ రామచంద్ర నాయుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. మానవ హక్కులకు భంగం వాటిల్లితే తమ సంస్థకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మురళి మాధవ విద్యాలయం కరెస్పాండెంట్ మురళీధర్ మాట్లాడుతూ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ర్యాలీ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజల్లో అవగాహన కలిగించేలా సంస్థ అనేక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అధ్యక్షుడిగా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఎక్కడైనా సరే ఏ విధమైన మానవ హక్కులు కానీ, సివిల్ రైట్స్ కానీ, హ్యూమన్ రైట్స్ కానీ, ఏ విధమైన రైట్స్ వైలేట్ అయినప్పటికీ కూడా మీరు మా ఆర్గనైజేషన్ సంప్రదించవచ్చు. మా ఆర్గనైజేషన్ వచ్చేసరికి ఇక్కడ ఎస్బీఐ బ్రాంచ్ దగ్గరలోనే ఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ పైన మా ఆర్గనైజేషన్ బ్రాంచ్ ఉంది. అలాగే రాష్ట్రంలో వివిధ ప్రదేశాల్లో కూడా మా ఆర్గనైజేషన్ బ్రాంచెస్ ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా హక్కుల ఉల్లంఘన జరిగినప్పటికీ కూడా, ఏ విధమైన అన్యాయం జరిగినప్పటికీ కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే కాబట్టి ఖచ్చితంగా మీ తరపున మేము నుంచుని, అది లీగల్గా అయినా ఏ విధంగా అయినా సరే మీతో కలిపి మేము మీకు న్యాయం జరిగే వరకు పోరాడి మీకు న్యాయం జరిగేలాగా పూర్తిగా మేము మీకు సహాయ సహకారాలు అందిస్తానని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీమచ్. అందరికీ నమస్కారం. నా పేరు మురళీధర్, మురళీ మాధవ విద్యాలయం స్కూల్ కరెస్పాండెంట్. ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని ఎన్హెచ్ఆర్పిఎఫ్ వారి సంస్థ చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అని ఏదైతే ఉందో వారి CEO శ్రీ రామచంద్ర నాయుడు గారు, అట్లాగే మురళీ గారు, మాధవీలత గారు, లక్ష్మీ గాయత్రి గారు, ఇంకా వారి సభ్యులతో చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం గాజువాకలో ర్యాలీ నిర్వహించారు. ఈరోజు ఇక్కడ మాధవదార్ 48A బస్ స్టాప్ జంక్షన్లో పిల్లలందరికీ అవగాహన కల్పిస్తూ ఈ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం గురించి అందరికీ ఏదైతే మన భారత రాజ్యాంగ శ్రీ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి ఉల్లంఘన కలగకుండా ప్రజలందరికీ కూడా చక్కగా అవగాహన కల్పిస్తూ ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ తర్వాత వారు అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అనేక సందర్భాల్లో ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ఎన్హెచ్ఆర్పిఎఫ్ ఏదైతే సభ్యులు ఉన్నారో వారందరికీ ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్.